నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. లుంబార్ స్పాండిలైటిస్ అంటే ఏమిటి? ఒకసారి లుంబార్ స్పాండిలైటిస్ కనుక వస్తే మనం కూర్చోవడం కానీ, నిలబడడం కానీ, నడవడం కానీ ఇవన్నీ కూడా మన జీవితంలో కష్టసాధ్యం అయిపోతాయా? అసలు లుంబార్ స్పాండిలైటిస్కి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్ సార్, లుంబార్ స్పాండిలైటిస్ నడుము నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. మేజర్గా ఏంటంటే లేడీస్ ఎక్కువగా ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. నవేడేస్ జెంట్స్ కూడా ఉందనుకోండి, వాళ్ళ వర్క్ ప్రొఫెషన్ బట్టి. సో ఎందుకు సార్ అసలు రావడానికి రీజన్ ఏముంటుంది? లేడీస్కి అయితే ఎలాంటి రీజన్స్ ఉంటాయి, జెంట్స్కి అయితే ఎలాంటి రీజన్స్ ఉంటాయి? అది మీరు చెప్పేది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ అని జెంట్స్ అని కాదమ్మా, నడుము ఉన్న అందరికీ నడుము నొప్పి వస్తుంది కదా. అంటే మనము నడుము ఇస్ ద ఫల్క్రమ్. మన బాడీ ఉండే ఒక స్ట్రక్చర్లో చూస్తే నడుము మధ్య భాగంలో వస్తుంది. సో మనం చేసే ప్రతి వృత్తికి ఆ నడుము మీద ప్రెషర్ అనేది పడుతుంది. ఓకే, ఏ పని చేస్తే కూడా ప్రెషర్ ఎక్కువ వచ్చేది నడుము మీద వస్తుంది. సో అది ఆ ప్రెషర్ మనం సరిగ్గా కూర్చోలేకపోతే, లేదా కంటిన్యూస్ వరుసగా గంట సేపు ఒకటే పొజిషన్లో కూర్చుంటే, ఓకే, లేదా నిల్చొని ముందుకు బెండ్ చేస్తే, బరువు సామాన్లు లేపితే, లేదా ప్రయాణం చేసినప్పుడు ఎత్తేసినట్టు రావడం జరిగితే, కింద జారి పడితే, మళ్ళీ లేడీస్ గురించి మీరు అన్నారు, లేడీస్ అయితే పిల్లలది ప్రెగ్నెన్సీ వచ్చే టైంలో పిల్లలు బేబీ వెయిట్ పెరుగుతూ కొద్దిగా నడుము ఇలా బెండ్ అయి నడుము మీద ప్రెషర్ రావడం. ఓకే, మళ్ళీ సిసేరియన్ ఒక ఫ్యాషన్ చేసుకొని అందరికి నడుము మీద మత్తు ఎక్కించడం, మళ్ళీ అలాగే ఇంట్లో ఉన్న పనులు వంగి ఉడవడం తుడవడం, ఇవి అన్ని లేడీస్ ఎక్కువ చేయడం. ఓకే, తర్వాత ఏంటంటే బేబీ పౌచ్ అన్న వెయిట్ డెలివరీ తర్వాత కొంచెం తగ్గుతారు, కానీ బేబీ పౌచ్ అన్న మిగిలిపోతుంది లేడీస్కి చాలామంది. సో ఆ వెయిట్ మళ్ళీ ఎక్కువ అవ్వడం, గైనక్ ప్రాబ్లం దిక్కెళ్ళి ప్రెషర్ అక్కడ పడడం, రకరకాల అది వైట్ డిశ్చార్జ్ కానీ, పీరియడ్స్ దిక్కెళ్ళి హెవీ బ్లీడింగ్ కానీ, యూట్రస్లో లోపల ఉన్న ఫైబ్రాయిడ్స్ దిక్కెళ్ళి కానీ, ఏదైతే కూడా రకరకాల. అలాగే మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ఉండే కూడా మనకి కిడ్నీలో ఏదైనా ప్రాబ్లమ్, స్టోన్స్ అని మాత్రం కాదు, హైడ్రోనెఫ్రోసిస్ అని కిడ్నీలో ఉన్న వాటర్ కంటెంట్ పెరిగిపోతే దాని దిక్కెళ్ళే అవుతుంది. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే నడుము నొప్పి వస్తుంది. సో నడునొప్పికి ఒక వరుసగా ఒక అంటే దాని మీద మనకు ఒక మహాభారతం రాయొచ్చు. అందరి లెవెల్కి మనకి నొప్పులు రావడానికి కారణాలు ఉంటాయి నడుముకి. మనం ఈరోజు చర్చించేది లంబార్ స్పాండిలోసిస్ అని ఒక కాన్సెప్ట్. అక్కడ ఏంటంటే ఇట్లా ఉండాలమ్మా వెన్నుపూస ఎముకలు, అది లంబార్ ఏరియాలు నడుము దగ్గర L1, L2, L3, L4, L5, తర్వాత S1, S2 సేకల్ వెర్టిబ్రా స్టార్ట్ అవుతుంది. సో L1, L2 ఆ ప్రాంతంకు వచ్చిన వెర్టిబ్రల్ కంప్రెషన్ కానీ, గ్యాప్ ఎక్కువ పెరగడం కానీ జరిగితే అక్కడ లంబార్ స్పాండిలోసిస్. అక్కడ ఇంకా డిస్క్ బయటకి చిన్నగా బల్జ్ చేస్తే దట్ ఈస్ డిస్క్ బల్జ్, ఎక్కువ బల్జ్ అయితే ఇట్ ఇస్ ప్రొలాప్స్, మళ్ళీ కొంచెం ఇట్లా దూరి బయటకి ఇట్లా వచ్చే విధంగా ఉండే దట్ ఈస్ కాల్డ్ హెర్నియేషన్. ఇవి అన్నీ అక్కడ జరుగుతుంది. సో మనకి తలకాయ నుంచి, మనం ముందు చెప్పినట్టు తలకాయ నుంచి ఇలా వెనక భాగం నుంచి పెద్ద నరం పోవడం అనేది ఉండదు కదా, నడుము ప్రాంతం నుంచి చిన్న చిన్న నరాలు స్టార్ట్ అయ్యి అది సప్లై చేసేది కాలికి, మన జెనిటల్స్కి, మూత్ర మోషన్స్ అన్ని పోయిన చోట అక్కడన్నీ సప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. సో నడుము నొప్పి వస్తే ఆ నరాల మీద ఎఫెక్ట్ అయితే మూత్రం పోయడం దానిలో ఇబ్బంది వస్తుంది, మోషన్స్ దగ్గర ఇబ్బంది వస్తుంది, సెక్షువల్ దీనికి ఇబ్బందులు వస్తాయి, కాలు లాగడం, తిమిరి రావడం, మండ రావడం, అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. దానికి పరిణామం అంటే మనం కరెక్ట్ టైంకి ట్రీట్ చేయలేదనుకోండి, మెల్లగా కాలు సచ్చి పడిపోవడం జరుగుతుంది. కానీ డిస్క్ సమస్య దగ్గరికి మాత్రం నరాలు అలా సచ్చిపడిపోవడం అట్లాంటిది ఏమీ ఉండదు. అది ఏదైనా డాక్టర్స్ లేదా సో కాల్డ్ డాక్టర్స్ పేషెంట్ని భయపడతారు చాలాసార్లు. అంటే ఓన్లీ ఫ్రాక్చర్స్ వరకు మాత్రమే అట్లా అయితేనే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? ఫ్రాక్చర్స్ మాత్రం కాదు, స్పాండిలోలిథోసిస్ అనే కండిషన్ ఉంది. ఎముకలు పక్కకి జారి ఎముకలే పెద్ద నరం మీద పొడవడం, దట్ విల్ బి లిటిల్ మోర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉండడం. డిస్క్ పొడవడం అంటే కొంచెం పట్టేయడము, కొద్దిగా ఇన్కన్వీనియన్స్, కొంచెం హెవీనెస్, అట్లా తప్ప ఎక్కువ ఉండదు. డిస్క్లో వస్తుంది ఎట్లా అంటే, డిస్క్ది యాన్యులర్ టేర్ వచ్చేసి దాని కంటెంట్ బయటకు వచ్చి మరీ టూ మచ్ ప్రెషర్ ఇస్తే కొద్దిగా ఇబ్బందులు రావడం జరుగుతుంది. కానీ అదులు కూడా సర్జరీ చేస్తే ఏమవుతుందంటే వెనకాతున్న బోన్ కోసి తీసేయడము,
లేదా ఒక హోల్ పెట్టి ఆ డిస్క్ని తీయడం, ఇట్లాంటి సర్జరీస్ ఉంటుంది. ఈ సర్జరీస్ ఏమి అవసరం లేదు యాక్చువల్లీ. సర్జరీస్ లేకుండానే ఆ ఎముకలది పొజిషన్ సెట్ చేసి డిస్క్ స్పేస్ తిరిగి తీసుకువస్తే పేషెంట్ ఈస్ కంప్లీట్లీ లీవ్డ్ ఫ్రమ్ ద ప్రాబ్లం. సో సర్జరీ లాంటిది ఏమీ అవసరం లేదు. ఎవరన్నా మిమ్మల్ని సర్జరీ అయిపోతే కాలు పడిపోతుంది, అది పడిపోతుంది భయపడిస్తే దయచేసి వాళ్ళని నమ్మవాకండి. ఎందుకంటే డిస్క్ సమస్య దిక్కలి మరీ అంత దారుణంగా ప్రాబ్లమ్స్ ఏం రావు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఈవెన్ గూగుల్ అండ్ ఫైండ్ ఇట్ అవుట్. చాలా వరకు డిస్క్ ప్రాబ్లమ్స్ మనం ఏమీ చేయకుండా కూడా తిరిగిపోవడం జరుగుతుంది కొన్ని కేసులు. కొన్ని కేసులు అయితే మనము కొద్దిగా దానికి డిస్క్లో సమస్య వచ్చేటప్పుడు కూడా మీకు అదే నమ్నెస్ రావటం కాళ్ళల్లో అవన్నీ ఉంటుందా? ఆ సిమ్టమ్స్ కనిపిస్తాయా? మరి టూ మచ్ అయితే. కానీ అక్కడ ఏమవుతుందంటే ఆ డిస్క్ దిక్కులు పెద్దగా ప్రాబ్లం రావడం లేదు, ఆ ఎముకలు డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది చాలా వరకు. లేదా ఎముకలది షార్ప్ మూలలు కొంచెం మైల్డ్గా పోయి పెద్ద నరం మీద పొడవడం ఉంటుంది. ఈ సందర్భంలో పేషెంట్కి మరీ ఎక్కువ ప్రాబ్లం వచ్చేది. డిస్క్ కొంచెం బయటకు రావడం వల్ల పెద్దగా ఏమి అనిపించడం లేదు, ఎందుకంటే ఇట్ ఇస్ అ సాఫ్ట్ జెలాటినస్ టిష్యూ. అది పోయి పొడిస్తే అవడం దానికి ఏమవదు. బట్ చాలామంది అనవసరంగా పేషెంట్ని భయపడిస్తారు. అంత మనం తెలుగులో చెప్తాం కదా, అంత సీన్ లేదు అని. సో అది మీకు ఏదైనా డిస్క్ సమస్యలు ఉండే ఆ డిస్క్ దిక్కెళ్ళి మీకు ఎటు విధంగా ఇబ్బందులు రాదు. అబ్సల్యూట్లీ లేదు. దానికి కన్వెన్షనల్ ట్రీట్మెంట్, మన ఆయుర్వేదంలో చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ఎముకలది స్పేస్ తిరిగి తీసుకొచ్చి డిస్క్ని రీహైడ్రేట్ చేసి, ఒకవేళ అరిగిందంటే లేదా డిస్క్ బయటకి జారిందంటే అది మళ్ళీ లోపల వెళ్ళే విధంగా ఉన్న ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మొత్తానికి బయటకు జారిందనుకో అది 100% తిరిగిపోదు, బట్ 70-80% వెళ్తుంది. బాకీ 20-30% మన ప్రతి ఒక్కరికి డిస్క్ బయటనే ఉంది. జనరల్ వ్యూవర్లా ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్. సో మీరు స్టార్టింగ్లో చెప్పారు యూనో ఇంట్లో పని చేసేటప్పుడు ఊడ్చడం, తుడవడం అలాంటివన్నీ చేసేటప్పుడు, లేకపోతే ఏమైనా ఎత్తేటప్పుడు నడుము ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ అని. కానీ ఇవన్నీ జనరల్గా మనం చేసుకునే పనులు, ఇవి చేసుకుంటేనే మనకి ఫుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది బాడీకి, మన బాడీలో ఉన్న వెన్నెముకలు అన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది, మంచిగా ఉంటాయి అని అంటూ ఉంటారు. మరి ఇంట్లో ఆ మాత్రం పని కూడా చేసుకోకపోతే ఏమవుతుంది? చూడమ్మా, చెయ్యాలంటే చెప్పేదాన్ని బట్టి ఏమనుకుంటారంటే, ఓ ఇంట్లో ఓడవకూడదు. ఒకప్పుడు ఏంటంటే మన ఇంట్లో మిక్సీ ఉండేది కాదు, రైట్? అన్ని మనమే దాన్ని అన్ని మిక్స్ చేసేవాడు. అంటే దేర్ ఇస్ యూనో ఫైన్ మసిల్స్కి, మేజర్ మసిల్స్కి, లార్జ్ మసిల్స్, బల్క్ మసిల్స్కి రెండుకి ఎక్సర్సైజ్ ఇవ్వాలి మనం. ఇప్పుడు మనం సోఫాలో కూర్చొని రిమోట్తోనే చేస్తాడు టీవీ ఆన్ చేయడం, లేదా ఒక గ్లాస్ నీళ్ళు కావాలని ఇక్కడ నుంచి అరిస్తాడు, పని మనిషి తీసుకురావాలి. సో వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. అండ్ సడన్గా పోయి ఇది చేయడం. మన బాడీలో మెడ, నడుము, మోకాలు ఇవి 3 స్ట్రెంగ్తన్ చేసిన తర్వాతనే వేరే ఏ ఎక్సర్సైజ్ అన్ని చేయాలి. సో చిన్నప్పటి నుంచి చిన్నగా అలవాటు చేసి వస్తే అన్ని పనులు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ దెన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో తెలుసా అమ్మా, ఇవి చేస్తూ మనం ఏదైనా పని చేస్తూ వెళ్తే మన బ్రెయిన్ నుంచి ఒక ఇది వస్తుంది, ఆగరా ఇంకా చాలరా, పెద్ద హీరో ఇష్టం చూపెట్టరా అని చెప్పుకొని ఒక వార్నింగ్ వస్తుంది. మనకు ఎప్పుడన్నా మన బ్రెయిన్ చాలు లేదా కొంచెం ఆగు, కొంచెం స్లో చేయని చెప్తే అది వినాలి మనం. అండ్ దెన్ మనం ఒక్క ఏజ్ వరకు మనసు చెప్పేది శరీరం వింటారు. ఓ ఏజ్ తర్వాత శరీరం చెప్పేది మనసు వినాల్సిందే. అక్కడ లేదు నేను అప్పుడు అది చేసేవాడిని ఇది చేసేవాడిని అని మనం మమ్మల్ని ఛాలెంజ్ చేసుకొని పోతే కష్టం. అక్కడే మనకి బోన్ డెన్సిటీ అనేది ఎందుకు తగ్గుతూ వస్తుంది? రకరకాల కారణాలు. ఒకటి ల్యాక్ ఆఫ్ కాల్షియం, వైటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, బ్యాలెన్స్డ్ ఫుడ్ లేక. ఓకే, ఫుడ్ తింటే కూడా ఇది సరిగా బాడీలో అబ్జర్వ్ సరిగా చేయలేదు కాబట్టి. ఓకే, దెన్ లేడీస్కి మెనోపాజ్ అయిన తర్వాత కాల్షియం డిప్లీషన్ అనేది వస్తుంది, కాల్షియం ఆల్రెడీ బ్రేక్ డౌన్ అవ్వడం. సో ఆ కావాల్సిన కాల్షియం సప్లిమెంట్. బట్ ఐఎమ్ స్ట్రిక్ట్లీ అగైన్స్ కాల్షియం టాబ్లెట్, వాట్ ఎవర్ సెడ్ అంటాను. దానికి బదులు కొంచెం గుడ్డు తినొచ్చు, పాలకూర, పనీర్, కాలీఫ్లవర్, ఫ్లవర్, క్యాబేజ్ ఇట్లాంటి మనకి కాల్షియం రిచ్ ఫుడ్ తినొచ్చు. ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, రైట్? దెన్ డైరీ ప్రోడక్ట్స్ లైక్ మనకి ఎలాగో కొంచెం పెరుగు బదులు బెటర్ మజ్జిగ. దీస్ గివ్స్ ఎనఫ్ అండ్ మోర్ కాల్షియం. మనకి బాడీలో నార్మల్గా అబ్సార్బ్ చేయాల్సిన కాల్షియం దానిలో దొరుకుతుంది. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బిహైండ్ కాల్షియం టాబ్లెట్స్. అంటే చాలా మందికి లాక్టో టాలరెన్స్ ఉంటుంది కదా, వాళ్ళు మళ్ళీ అవాయిడ్ చేస్తారు, వాళ్ళు ఎలా తీసుకుంటారు? అది పాలు డైరీ ప్రోడక్ట్స్ మాత్రమే కదా, బాకీ అన్ని తినొచ్చు కదా. సో దెర్ ఈస్ ఆల్వేస్ అన్ ఆల్టర్నేటివ్. సో అది చేసుకోవచ్చు, నథింగ్ టు వరీ. సో మీరు స్పైన్ దిక్కెళ్ళి, వెన్నుపూస దిక్కెళ్ళి బాధపడుతున్నారంటే టుడే పుట్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ దట్ బాధ.
సో వీఆర్ ఆల్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. మాక్సిమం ఇప్పుడు ఆయుర్వేదంలో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే లుంబార్ స్పాండిలోసిస్కి సో ఎన్ని రోజుల్లోనే మాక్సిమం క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్? డిపెండ్ ఆన్ పేషెంటా లేకపోతే ఎట్లా చెప్తారు? ఓకే, పేషెంట్ ది ఏజ్, రోగం ది ఏజ్, ఎన్ని రోజుల నుంచి ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇది నుంచి ఉన్నది అన్నది, పేషెంట్స్ ది సైకోసోమాటిక్ సిచ్యువేషన్ అంటే వాళ్ళది కొందరు చాలా వెల్ బిల్ట్గా ఉండొచ్చు, కరెక్ట్, దే ఆర్ ఎనర్జెటిక్, దే ఆర్ అథ్లెటిక్, వాళ్ళకి త్వరగా తగ్గుతుంది. కొందరు సన్నగా ఉన్న వాళ్ళకి తొందరగా తగ్గుతుంది, లావు ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. మానసికంగా ఉన్న వాళ్ళది స్టేట్ ఆఫ్ మైండ్, కొందరు ఏం వస్తే కూడా ఫోన్లే నేను చూస్తామని ఉన్న యాటిట్యూడ్ త్వరగా తగ్గుతుంది. ఒక చిన్న జ్వరానికి అయ్యో అయిపోయిందే నా పని అని అనుకున్న వాళ్ళకి అంత టైం పడుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. లైక్ మీకు ఎవరికన్నా ఈ వెన్నుపూస సమస్యలతో బాధపడుతున్నారంటే దయచేసి ఏం టెన్షన్ పడబాకండి, వీఆర్ ఆల్ దేర్, వీ విల్ బి టుగెదర్ సాల్వింగ్ యువర్ ప్రాబ్లమ్, డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. లుంబార్ స్పాండిలోసిస్కి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. మై ప్లెజర్.